నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజె మున్సిపాలిటీలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. ప్రాజెక్టులపైన కాంగ్రెస్ పార్టీపైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని అన్నారు. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు 62 టీఎంసీలు తీసుకుపోవడానికి పర్మిషన్లు ఇచ్చారని స్వయంగా జగనే మాట్లాడుతున్నారని అన్నారు. ఈ రోజు రాయలసీమ ఎడారిగా మారేదని, కేసీఆర్ పుణ్యం వల్ల మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకుపోతున్నామని స్వయంగా జగనే మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తప్పుడు ఆరోపణలు చేస్తూ బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర పీసీ అధికార ప్రతినిధి మాస్టర్ శేక్షావళి ఆచార్య అన్నారు. గోదావరి బేసిన్ లో డబ్బులు దాచుకోవడం తప్ప వారికి కృష్ణా బేసిన్ నాటి బచావత్, నేటి బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ పై ఏ విధమైన అలిగేషన్ ఉందని ప్రశ్నించారు. నీటి పరిమాణాలు ఉన్నాయని అటు ఆంధ్ర, తమిళనాడు కానీ ఇదే విధంగా కర్ణాటక, మహారాష్ట్రల గత ప్రభుత్వాల అలిగేషన్ మీకు గుర్తుందా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్ ప్రాంతాన్ని గత నిజాం పాలకులు రూపకల్పన చేస్తే మీరు ఎక్కడో ఉన్న దుమ్మగూడెంల పెద్ద కాంగ్రెస్ పాలనలో ఉన్న పెద్ద కాంగ్రెస్ పాలనలో ఉన్న పైపులు తెచ్చి దొంగ బిల్లులు తెచ్చుకున్నారన్నారు. అలంపూర్ ప్రాంతంలోని ఆడియోస్ కింద నేటికి 3 ప్రాజెక్టులను పెండింగ్ లో ఉంచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను చూసి జీర్ణించుకోలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి పార్టీ నాయకులు కేసీఆర్ ప్రభుత్వంపై ఎదురుదాడికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు కానీ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన శేక్షావళి ఆచార్య గారు, అలాగే మండల్ పార్టీ అధ్యక్షులు కానీ మేడం సులోచనమ్మ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. నిజంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మీకు ఎప్పుడైనా గోదావరి బేసిన్లో డబ్బులు దాచుకోవడం తప్ప ఈ యొక్క కృష్ణా బేసిన్లో నాటి బచావత్ కానీ, నేటి బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ కానీ ఏ విధమైన అలొకేషన్ ఉంది, ఏ విధమైన నీటి పరిణామాలు ఉన్నాయి, అటు ఆంధ్రాకు కానీ, తమిళనాడుకు కానీ, మరి ఇదే విధంగా కర్ణాటక కానీ, మహారాష్ట్రకు కానీ నాటి ప్రభుత్వాల అలొకేషన్ మీకు గుర్తుందా? మరి ఈరోజు మనకు 299కే చెప్పారు. నాటి బచావత్లో కూడా 498 ఉంటే మరి ఇప్పుడు మీరు 299కి ఎలా ఒప్పుకున్నారు? అదేవిధంగా ఈరోజు బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత 20% పెంచమన్నారు, దాన్ని పక్క పెట్టారు. ఈరోజు మీ నైతికంగా ఈరోజు పక్కనే మా పక్కన ఆర్డీఎస్ ప్రాంతం, నాటి నిజాం పాలకులు దీని ఒక రూపకల్పన చేస్తే మీరెక్కడో దుమ్ముగూడెంలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పైపులు తెచ్చి ఇక్కడున్న రైతులకి అప్పలంగా చేసి ఆ దొంగ బిల్లులు ఎత్తారు. నేటి వరకు కూడా 3 రిజర్వాయర్లు పక్క వాడించారు. నిన్నగాక మొన్న మా ప్రభుత్వం నిన్ననే ఈ యొక్క ఆర్డీఎస్ కూడా మరి ఈ యొక్క మా యొక్క నాయకుడైనటువంటి సంపత్ కుమారి ఆధ్వర్యంలో మొన్ననే 50 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆర్డీఎస్ మొదటి రిజర్వాయర్కి కూడా ప్రపోజల్ పంపారు. అటువంటి చిత్తశుద్ధి మాకుంది. 100 రోజులు కాలేదు పరిపాలన వచ్చి మీరు కోట్లు దండుకొని ఈరోజు మరి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం, మరి ఆ రోజు సుందిల్ల కానీ, మేడిగడ్డ కానీ ఇవన్నీ మీరు కాదా తిన్నది? 10 సంవత్సరాల అధికారంలో ఉండి తప్పి పెట్టడానికి మరి ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానిపై, ఈ ప్రజలపై నిందలు మోపిన మీరు ఒక్కసారి తిరిగి చూసుకోండి. 1000 కోట్ల రూపాయలు మరి దాచుకొని హైదరాబాద్ ప్రాంతంలో ఐఏఎస్ అధికారులను పెట్టి మరి ఎన్నో ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఐఏఎస్ అధికారులు బలైతున్నారు. మరి వారి పరిస్థితి ఏంది? ఇవన్నీ కప్పిపించుకోవడానికి KRMB ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొన్న ఒక మీటింగ్ జరిపింది. దానిపై మాపై నిందలు మోపి, మా ప్రభుత్వంపై నిందలు మోపి ఇప్పటికైనా అసత్యాలు మారుతోండి. కేటీఆర్ గారు మీకు ఆ రోజు మీకు చెల్లెలు చాలా తూర్లు ఆర్డీఎస్కి వచ్చింది. ఆ రోజు ఆమె గృహమేమి, ఈరోజు ఆమె 1000 కోట్ల రూపాయలతో గృహమేంది? మరి మీరా దాచుకున్నది ఎవరిపై నిందలు మోపితే ఎవరు పడిన ప్రసక్తి లేదు. ఈరోజు మా నాయకులు కూడా KRMB మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా నాయకుడు కూడా వస్తాడు. మరి నిజంగా మీకు దమ్ముంటే రాండి రేపు మేడిగడ్డకని కూడా
ఈ పక్షాన తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల పిలుపు మేరకు ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఏదైతే ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడో దానికి నిరసనగా ఇవాళ మరి కేసీఆర్ గారు దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. నువ్వేమో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆంధ్రకు 62 టీఎంసీలు తీసుకుపోవడానికేమో నువ్వు పర్మిషన్లు ఇచ్చి స్వయాన జగనే మాట్లాడుతున్నాడు. కేసీఆర్ పుణ్యం వల్ల ఇవాళ రాయలసీమ ఎడారుగా మారేది మరి కేసీఆర్ పుణ్యం వల్ల ఇవాళ మేము రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని తీసుకొని నీళ్లు తీసుకుపోతున్నామని చెప్పి స్వయాన జగన్ మాట్లాడుతుంటే నువ్వేమో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము కేంద్రానికి అప్పచెప్పినామని చెప్పేసి మరి బురద జల్లే మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు వరంగల్లో సభ పెట్టుకుంటున్నాడు. నిజంగా కేసీఆర్కి సిగ్గు శరం ఉండాలి. మేము వచ్చి 65 రోజులు అవుతుంది. మీ 65 రోజులు మేము ఎప్పుడు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినాము? ఈలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని వాళ్ళ ఆంధ్రకు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాన్ని ఆంధ్రకు మరి అప్పనంగా కట్టబెట్టి నువ్వు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.